మిథిలా నగరానికి చేరుకున్న తర్వాత రామ మరియు లక్ష్మణ్ తమ గురువు విశ్వామిత్రతో కలిసి జన్కా రాజ్యానికి వెళ్తారు. మిథిలా రాజ్యం చాలా అందంగా ఉంది. అక్కడ ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారు. రాజా జనకుడు ఒక గొప్ప యజ్ఞం నిర్వహిస్తున్నాడు. ఆ యజ్ఞంలో పాల్గొనడానికి అనేక రాజులు, యువరాజులు వచ్చారు. అందరూ ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు. అది సీతా స్వయంవరం. రాజా జనకుడి కుమార్తె సీత అత్యంత పవిత్రమైన, ధైర్యమైన యువరాణి. ఆమెకు వరుడు ఎంచుకోవడానికి రాజా జనకుడు ఒక కఠినమైన పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏమిటంటే, మహాదేవుడు ఉపయోగించిన శివ ధనుస్సును ఎత్తి దానికి తీగ పెట్టాలి. ఆ ధనుస్సు చాలా భారీగా ఉంటుంది. అది దేవతల శక్తితో నిండి ఉంది. చాలా మంది రాజులు ప్రయత్నించారు, కానీ ఎవరూ దాన్ని కదిలించలేకపోయారు. కొంతమంది దగ్గరికి వెళ్ళగానే భయపడ్డారు. అప్పుడు విశ్వామిత్ర రాముడిని చూసి ఇలా అన్నాడు, రామా, నువ్వు కూడా వెళ్ళి ఆ ధనుస్సును చూడు. రాముడు వినయంగా ముందుకు వెళ్ళాడు. అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాముడు శాంతంగా ఆ ధనుస్సును పట్టుకున్నాడు. ఒక్క క్షణంలోనే దాన్ని సులభంగా ఎత్తేశాడు. అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. తర్వాత రాముడు దానికి తీగ పెట్టడానికి ప్రయత్నించాడు. అగా ఒక భారీ శబ్దం వినిపించింది. శివధనుస్సు 2 ముక్కలుగా విరిగిపోయింది. ఆ శబ్దం విని అందరూ ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. రాజా జనకుడు ఎంతో ఆనందించాడు. అప్పుడు ఆయన ప్రకటించాడు, ఈ రోజు నుంచి నా కుమార్తె సీతకు వరుడు రాముడు. సీత ఎంతో సంతోషంగా రాముడికి వరమాల వేసింది. అలా రామ మరియు సీత పవిత్రమైన బంధంతో ఒక్కటయ్యారు. కానీ ఈ ఆనంద సమయంలో ఒక మహాయోధుడు అక్కడికి వచ్చాడు. ఆయనే పరశురాం. రాముడు శివధనుస్సును విరిచిన విషయం విని ఆయన కోపంతో వచ్చాడు. ఇక తర్వాత ఏమైంది? అది తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్లో చూడండి.